మార్నింగ్ నుంచి ఒక న్యూస్ అయితే ట్రెండ్ అవుతుంది, మీ అందరికీ తెలుసు. అదే కోల్కతా మెడికల్ గర్ల్ గురించి, వైద్యురాలిపై కేసు గురించి. అది నాకు వింటుంటే నాకు అసలు అమ్మాయి ఆ టైంలో ఎంత పెయిన్ అనుభవించిందో, ఎవరైతే గ్యాంగ్ రేప్ చేశారో వాళ్ళ నుండి తప్పించుకోవడానికి ఎంత అడ్డుపడ్డదో, అంటే వాళ్ళ నుండి బయటికి రావడానికి ఎంత స్ట్రగుల్ అయిందో, ఎంత నరక వేదన అనిపించిందో. మొత్తం ఫేస్ మీద గుద్దారంట, బ్లడ్ కళ్ళలో ఏదో గాజులు దొరికాయంట, 150 ml స్పమ్ దొరికిందంట, 2 కాళ్ళు ఇట్లా చీల్చారంట, బాడీ మొత్తం దెబ్బలే అంట. ఎట్లా ఎవడో బాక్సర్ అంట, వాడు ఎట్లా గుద్దిండో. అసలు ఎంతమంది రేప్ చేశారు. ఒక హాస్పిటల్లో రేప్ చేసినా కూడా కనీసం వితిన్ సెకండ్స్లో వాడు కన్ఫర్మ్ అయిన తర్వాత కూడా వాడిని పెంచి పోషించి మేపుతారు. ఒక ఇండియాలో 120 కోట్ల మంది అందరూ రెస్పాండ్ అయ్యి స్టేటస్లు పెట్టి ట్విట్టర్ ట్రెండింగ్ చేసినా కూడా వాడు ఇంకా ఉరిశిక్ష చేయకుండా వాడికి మేపుతారు. వాడు డైరెక్ట్గా నేనే చేసినా కావాలంటే చంపేయండి అంటే అట్టట్లా ఒక నిమిషంలో చంపేయాలి వాడిని.